హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు రంజిత్ కుమార్. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్న మాత్రం దయచేసి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఫ్రెండ్స్, ఈరోజు మీకు హయత్ నగర్ నుంచి కేవలం ఒక 10 minutes డ్రైవ్లో ఉన్న కొహెడా నుంచి పెద్దంబర్పేట్కి వెళ్ళే మెయిన్ రోడ్కి సెకండ్ బిట్లో ఉన్న మంచి ఇల్లు తీసుకొచ్చాను. డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ, మీకు ఎలాంటి కమిషన్స్ ఉండవు. మీరు కూడా మీ ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద మా కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాము, మాకు కాల్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ఇల్లు ఎక్కడ ఉంది, దీని గురించి పూర్తి వివరాలు మనం మాట్లాడుకుందాం. ఈ ఇల్లు వచ్చేసి మనకి చెప్పాను మీకు ఆల్రెడీ కొహెడా విలేజ్లో ఉంటుంది. ఈ కొహెడా విలేజ్ అనేది మనకి అబ్దుల్లాపూర్ మెట్ మండల్ కిందకి వస్తుంది, తుర్కెంజల్ మున్సిపాలిటీ కిందకి వస్తుంది. మీరు దీని ముందు రోడ్ చూస్తున్నారు కదా, దీని ముందు రోడ్ వచ్చి 30 feet వైడ్ రోడ్. 100 feet వైడ్ రోడ్ నుంచి కేవలం సెకండ్ బిట్ అనమాట. ఆ 100 feet వైడ్ రోడ్ అనేది మనకి పెద్దంబర్పేట టు కొహెడా వెళ్ళే రూట్ అనమాట. ఫ్యూచర్లో రోడ్ ఎక్స్పాండ్ అయితే ఈ ఇల్లుకి ఇంకా చాలా మంచి డిమాండ్ ఉంటుంది. మీరు చూసుకోండి, అన్ని ఇళ్ళకి దగ్గరగా అండ్ కొత్త ఇల్లు కూడా చాలా కన్స్ట్రక్షన్ అవుతుంది. మంచి లొకాలిటీలో ఉంది, తక్కువ ప్రైస్లో ఉంది. ఈ ఇల్లు వచ్చేసి మనకి 100 square yards లో ఉంటుంది. G+1 హౌస్. ఫ్రెండ్స్, డైమెన్షన్స్ చాలా బాగున్నాయి. ఎందుకంటున్నానంటే 26.6 x 34 సైజుతో ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ స్క్వేర్ సైజులో ఇల్లు ఉందన్నమాట. అందులో లోపల రూమ్స్ కానీ చాలా మంచి స్పేషియస్గా వచ్చాయి. ఇంకోటి ఏంటంటే మనకి విజయవాడ హైవే నుంచి కేవలం 4 kilometer డిస్టెన్స్లోనే ఇల్లు ఉంటుంది. ఇప్పుడు సిటీలోకి ఎక్కడికి వెళ్ళాలన్నా ఓఆర్ఆర్ చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. అలాంటి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 బొంగళూరు గేట్ నుంచి కేవలం 10 minutes డ్రైవ్లో ఇల్లు ఉంటుంది. అంటే సిటీలో ఎక్కడికి వెళ్ళడానికైనా మనకి ఈజీ రోడ్ కనెక్టివిటీతోని ఈ ఇల్లు ఉందన్నమాట. ఫ్రెండ్స్, మీకు ఆల్రెడీ చెప్పాను 100 square yards లో ఉంది. చూసుకోండి ఫ్రెండ్స్, మనకి ఇది కూడా ర్యాంప్ కూడా చాలా హైట్ లేపారు, ఈజీగా కార్ వచ్చే విధంగా ఉంటుంది. పార్కింగ్ కూడా చూసుకోండి, మంచి గ్రానైట్, అది కూడా యాంటీ స్క్రిడ్ గ్రానైట్ వాడారు అనమాట. చూసుకోండి, మంచి క్వాలిటీతో ఇల్లు కట్టారు. ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లో 25 years ఎక్స్పీరియన్స్ ఉంది. అందుకే ప్రతి మెటీరియల్ కూడా మంచి మెటీరియల్ వాడడం జరిగింది. ఇవి పైకి వెళ్ళడానికి మెట్లు, కింద కూడా మనకు వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. దీని కింద కూడా స్పేస్ ఉంది, ఇన్వర్టర్ పాయింట్ పెట్టుకోవడానికి మనకి అనువుగా ఉంటుంది అనమాట. ఇల్లు చుట్టూ సెట్ బ్యాక్స్ ఉన్నాయి, మనకు బోర్ ఉంది. సో చాలా మంచి ఫెసిలిటీస్ ఇల్లు అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసి మనకి ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది. డోర్లు కూడా చూసుకోండి, ఇండియన్ టేక్ తోని చాలా బాగా కట్టడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ కూడా చూసుకోండి, సింపుల్గా ఉన్నా కానీ కలర్స్ తో చాలా బాగా హైలైట్ చేశారు. ఇట్స్ కూడా సెట్ బ్యాక్ చూసుకోండి, సెట్ బ్యాక్ చాలా బాగా వదలడం జరిగింది. ఒక 3 feet సెట్ బ్యాక్ వదిలారు. సెట్ బ్యాక్ వదలడం వల్ల మనకి వెంటిలేషన్ చాలా బాగా వస్తుంది. ఫ్రెండ్స్, మన కింద 1 BHK ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఫ్రెండ్స్, కింద రెంట్ పర్పస్ కట్టినా కానీ కింద కూడా మనకి గ్రానైట్ ఇవ్వడం జరిగింది, అది కూడా కలర్ఫుల్ గ్రానైట్ ఇవ్వడం జరిగింది. ఫాల్ సీలింగ్ కూడా చూసుకొని సింపుల్గా ఉన్నా కానీ ఇంటికి మంచి లుక్ తీసుకొచ్చే విధంగా ఉందన్నమాట. మనకి 2 కిటికీలు ఇచ్చారు, హాల్లో మంచిగా ఉందన్నమాట. వెంటిలేషన్ చాలా బాగా వస్తుంది. ఇది వచ్చేసి కిచెన్ లో కూడా చూసుకోండి, మంచిగా పూజ గది అయితే ఒక వ్యక్తి కూర్చొని పూజ చేసుకునే విధంగా చాలా బాగుందన్నమాట. అండ్ కిచెన్ కూడా చూసుకోండి, కిచెన్ కూడా చాలా బాగుంది. మంచి ప్లాట్ఫామ్ చాలా బాగుంది. బ్లాక్ గ్రానైట్ ప్లాట్ఫామ్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా గ్రిల్ అండ్ యూపీవీసీ విండోస్ ఇవ్వడం జరిగింది. లోన్ కూడా చాలా బాగుంది. ఒక ఫ్యామిలీకి సరిపోయే విధంగా, ఒక 2 భార్య భర్తలు సరిపోయే విధంగా అయితే కింద 1 BHK కట్టడం జరిగింది. పక్కన దీనికి ఆనుకొని మనకి బెడ్రూమ్ ఉంది. సో బెడ్రూమ్ చూద్దాము. ఇది వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్. సో కామన్ బాత్రూమ్ కూడా ఉన్న దాంట్లో పర్లేదు, బెటర్గా ఉందన్నమాట. మీరు ఈ పోర్షన్ రెంట్కి ఇచ్చుకున్నా కానీ ఈజీగా ఒక 4-5 thousand అయితే ఈజీగా మీకు రెంట్ వస్తుంది ప్రెసెంట్ అయితే. ఫ్రెండ్స్, చూసుకోండి, ఒక చిన్న బెడ్ పట్టే విధంగా అయితే చాలా బాగుంది. పైన ఫాల్ సీలింగ్ కూడా యాజ్ ఇట్ ఈస్ చాలా బాగుంది అనమాట. సింపుల్ కలర్స్ తోని, సింపుల్ డిజైన్ తోని చాలా బాగుంది. విండోస్ పెద్దగా ఇవ్వడం వల్ల మనకు వెంటిలేషన్ చాలా బాగా వస్తుంది. అండ్ సెల్ఫ్లు కూడా చూసుకోండి, సరిపోయే విధంగా సెల్ఫ్లు ఇచ్చారు. బీర్వా స్పేస్ కూడా చాలా పెద్దగా ఇవ్వడం జరిగింది. అండ్ ఫ్రెండ్స్, డోర్ క్వాలిటీ కూడా చూసుకోండి, మంచి డిజైన్ తోని, మంచి వుడ్ తోని చాలా బాగా చేయడం జరిగింది. అండ్ హార్డ్వేర్ కూడా చాలా బాగుంది. ఒకసారి మనం పైకి వెళ్దాము. పైన 2 BHK ఉంది. తర్వాత మీకు టెర్రస్ పైకి వెళ్ళి మొత్తం వివరాలను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము. ఈ రైలింగ్ చూసుకున్నా కానీ మంచి కంపెనీ స్టీల్ రైలింగ్ ఇది. అండ్ మెట్లు కూడా 3 feet మెట్లు ఇవ్వడం జరిగింది. మెట్లకు కూడా మనకు గ్రానైట్ వేయడం జరిగింది. మంచి డిజైన్స్ కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్, బాల్కనీ కూడా దాదాపు 6 feet బాల్కనీ ఉంటుంది. ఇది ఈవినింగ్ పూట ఒక 4 కూర్చొని చిల్ అయ్యే విధంగా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, చూసుకోండి, అదే మెయిన్ రోడ్. పెద్దంబర్పేట నుంచి కొహెడాకి వెళ్ళే మెయిన్ రోడ్ అనమాట. మనకు విజయవాడ హైవే నుంచి కేవలం 4 kilometer డిస్టెన్స్ లో ఉంటుంది.
చుట్టుపక్కల మనకి మంచి మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ ట్రాన్స్పోర్ట్కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు, 24/7 మనకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉంటాయి ఇక్కడ. ఇవి టెర్రస్ పైకి వెళ్ళడానికి మెట్లు. సో బాల్కన్ చాలా బాగుంది. ఇది వచ్చేసి మెయిన్ డోర్ చూసుకోండి, మెయిన్ డోర్ కూడా చాలా బాగా ఇవ్వడం జరిగింది. అండ్ టైల్స్ కూడా చూసుకోండి, మంచి క్వాలిటీ టైల్స్ అనమాట ఇవి. ఫ్రెండ్స్ సెట్ బ్యాక్స్ కూడా పైన కూడా సెట్ బ్యాక్స్ చాలా బాగా వదిలారు. ఫ్రెండ్స్ చూసుకోండి, సెట్ బ్యాక్స్ చాలా బాగా వదిలారు, దాదాపు 2 feet సెట్ బ్యాక్ వదిలారు అనమాట. మంచి మౌంటైన్ వ్యూ కూడా ఉంటుంది మీకు. సో మౌంటైన్ వ్యూ ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. మనకి దగ్గరలో మంచి స్కూల్స్ కాలేజెస్ చాలా బాగున్నాయి. ఫ్రెండ్స్ లోపలికి వెళ్దాము. లోపల ఇంకా చాలా బాగుంటుంది, మంచి స్పేషియస్ గా వచ్చారు చూడండి. హాల్ 100 square yards లో 26.5 x 34 సైజ్ తో చాలా బాగా పెట్టారు. టీవీ పాయింట్ కొంచెం డిఫరెంట్ గా ఇవ్వడం జరిగింది. ఫాల్ సీలింగ్ కూడా డిఫరెంట్ గా లేదు, సింపుల్ గా ఉంది. సింపుల్ కలర్స్ తో అట్రాక్టివ్ ఇచ్చే విధంగా ఉందన్నమాట. ఒక చిన్న ఫ్యామిలీకి సరిపోయే విధంగా హాల్ ఇవ్వడం జరిగింది. వాస్తు ప్రకారం ఎన్ని డోర్లు ఇవ్వాలో అన్ని డోర్లు ఇవ్వడం జరిగింది. అటు కూడా చూసుకోండి, సేమ్ కింద ఏదైతే ఏ విధంగా అయితే కన్స్ట్రక్షన్ చేశారో పైన కూడా అదే విధంగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్ ఇటు పక్కన చూసుకుంటే మనకి ఇది మాస్టర్ బెడ్రూమ్, ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్, ఇది వచ్చేసి మనకి కిచెన్ అండ్ పూజ గది. పూజ గది కూడా ఒక వ్యక్తి నిలబడి ఆర్ కూర్చొని పూజ చేసుకునే విధంగా ఉంది. సేమ్ కింద ఏ విధంగా అయితే మనకి కిచెన్ డిజైన్ చేశారో అదే విధంగా ఇక్కడ కూడా డిజైన్ చేశారనమాట. సో అన్ని రకాల హంగులతోని చాలా బాగుందన్నమాట, అన్ని రకాల సౌకర్యంగా ఉందన్నమాట. ఫ్రెండ్స్ కామన్ బాత్రూమ్ కూడా మనకి మీకు ఇండియన్ అంటే ఇండియన్ లో వెస్ట్రన్ పెట్టేయడం జరుగుతుంది. సో ఇంకా చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి, మొత్తం వర్క్స్ అని కంప్లీట్ చేసి మనకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ బిల్డర్ అయితే చాలా మంచి జెన్యూన్ బిల్డర్ అనమాట. సో దీనికి 25 years పైన ఎక్స్పీరియన్స్ ఉంది, మంచి లొకేషన్ లో ఉంది. హయత్ నగర్ నుంచి అతి దగ్గరలో ఇల్లు ఉంటుంది అనమాట, అతి తక్కువ రేట్ లో ఉంది. ఫ్రెండ్స్ చూసుకోండి, హాల్ అయితే ఒక 6x6 మంచం అయితే ఈజీగా పడుతుంది. సేమ్ కింద విధంగానే పైన కూడా డిజైన్ చేయడం జరిగింది. అండ్ ప్రతి విండో కూడా మనకి గ్రిల్ ఇవ్వడం జరిగింది, యూపీవీసీ విండో ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ బాత్రూమ్. ఇది అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉన్న దాంట్లో చాలా స్పేషియస్ గానే ఉందని చెప్పొచ్చు. ఫ్రెండ్స్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఉంది, చూస్తేనే మీకు అర్థమైపోతుంది. రేపు విజిట్కి వచ్చినప్పుడు కూడా మీరు చూడండి, చాలా బాగుంటుంది. ఇందులో కూడా ఫాల్ సీలింగ్ చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఉన్న దాంట్లో స్పేషియస్ గానే ఉందని చెప్పొచ్చు. ఒక 2 పిల్లలకి ఉండే విధంగా చాలా బాగుంది. ఇందులో కూడా మనకి సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది, బీరువాకి స్పేస్ ఇవ్వడం జరిగింది. ఫాల్ సీలింగ్ కూడా సింపుల్ గా చాలా బాగా ఇచ్చారు. ఇందులో కూడా యూపీవీసీ విండోస్ ఇవ్వడం జరిగింది. ఇల్లు మొత్తం మనకి గ్రానైట్ ఫ్లోరింగ్ వేయడం జరిగింది. ఒకసారి పైకి వెళ్ళి మీకు చుట్టూ లొకాలిటీ చూపిస్తాను రండి. ఇల్లు చూసారు కదా, ఇల్లు అయితే చాలా బాగుంది అనమాట, మంచి సైజ్ తో ఉంది. రోడ్ కి అతి దగ్గరలో చాలా బాగుంది. చాలా మంది బిల్డర్స్ హెడ్ రూమ్ మీకు రేకుల రూమ్ ఆర్ లేకపోతే ఇంకా వెరైటీ అసలు కొంతమంది ఇవ్వరు, దీన్ని మాత్రం మంచి స్లాబ్ వేసి పెట్టారు. దీనివల్ల మనకి ఎలివేషన్ చాలా బాగుంటుంది, సెక్యూరిటీ పర్పస్ చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇదే మెయిన్ రోడ్. మెయిన్ రోడ్ కి సెకండ్ బిట్ లో ఇల్లు ఉంటుంది. ఇటు పక్కన చూసుకుంటే ఇల్లు వెనకనే మనకి ఓఆర్ఆర్ రోడ్ ఉందన్నమాట. మీరు చూస్తున్నారు కదా, అది ఓఆర్ఆర్ రోడ్ వెహికల్స్ వెళ్తున్నాయి. మంచి మౌంటైన్ వ్యూ తో ఉంటుంది, చాలా బాగుంటుంది మౌంటైన్ వ్యూ ఇష్టపడే వాళ్ళకి ఇల్లు చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ చూసుకోండి, అన్ని ఇళ్ల మధ్యలో మంచి లొకేషన్ లో ఫ్యూచర్ లో డెవలప్ అయ్యే లొకేషన్. చాలా ఇండ్లు కూడా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. మీరు చూసుకోండి, అటు పక్కన చూసుకుంటే మనకి శ్రీ చైతన్య కాలేజ్ కూడా కన్స్ట్రక్షన్ కాబోతుంది. సో చాలా పెద్ద గడుతురు, అది ఒక్కసారి కన్స్ట్రక్షన్ అయిపోతే ఈ ఏరియా ఇంకా చాలా డెవలప్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇంకా ప్రైస్ గురించి మాట్లాడుకుంటే దీని ప్రైస్ 65 lakhs చెప్తున్నారు, నెగోషియబుల్. ఈ ప్రైస్ అనేది ఫైనల్ ప్రైస్ కాదు, మీరు ఇక్కడ వచ్చి కనుక్కోండి. ఇంతకన్నా తక్కువ అయితే లేవు ప్రైజెస్ ఇక్కడ. మీకు ఇంకా ఈ ప్రాపర్టీ గురించి మీకు ఏ డౌట్స్ ఉన్నా మీరు విజిట్ కి రావాలన్నా కానీ డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాను, మీకు ఎలాంటి కమిషన్స్ ఉండవు. మీరు కూడా మీ ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద నా కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను, నాకు కాల్ చేయండి. ఫ్రెండ్స్ ఈ ఇల్లుకి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. మీరు ఒక 20 or 25% క్యాష్ కట్టుకోగలిగితే మిగతా అంత లోన్ వస్తుంది. మీ ప్రొఫైల్ బాగుంటే ఇంకా ఎక్కువ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ రంజిత్ కుమార్ సైనింగ్ ఆఫ్. బాయ్. వెళ్లే ముందు దయచేసి ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్న మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక చిన్న లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా మాకు చిన్న ఎంకరేజ్మెంట్ లా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ రంజిత్ కుమార్.